సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వెంకటరామరెడ్డి, మాది పిఠాపురం. బస్ స్టాండ్ అనుకుంటాం. మా బంధువులు అందరూ ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. మేము ఏదో పని చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ప్రతి ఇంట్లో కూడా అత్త, అమ్మ, మామ ఉంటారు కదా, పెద్దవాళ్ళు. తర్వాత పిల్లలు ఉంటారు. సో దానికి సంబంధించిన విషయాల్లో అయితే మంచిగా నడుస్తుంది. మా ఎండల్లో ప్రతి ఇంట్లో కూడా దానికి అరుగులు అయితేనే వస్తున్నాయి. కొందరు మైండల్లో డిస్కనెక్షన్ తీసేశారు పథకాలు. ఎందుకు తీసేశారు? దానికి అరుగులు లేరని చెప్పారు సచివాలయంలో. ఓకే, బట్ సార్ ఎలా ఉండబోతుంది ఈసారి ఏపీలో రాజకీయాలు? కొన్ని కూడా మేము కూడా చెప్పగలుగుతాం. మద్యం వల్ల అలా అవే చెప్పడం, మద్యం ఒకటి చెప్పి ఒకటి చేశాడు. కానీ అన్నీ కూడా ఏ సీఎం అయినా ఏ పిఎం అయినా సాటిస్ఫాక్షన్ చేయలేడు. బట్ అనుకున్నంత రాకపోవచ్చు. బట్ 100% 130 నుంచి 120 వరకు వస్తే అవకాశం చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా వంగా గీత మేడం పిఠాపురంలో ఆమె ఈజీగా వస్తుంది. ఊరికి ఒక్క మాట చెప్తానండి, రాజకీయ నాయకునికి ఏం చెప్పాలంటే ప్రజలకు, నేనుంటే ఇది చేస్తాను, నేను హైదరాబాద్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, మీకు నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండవు అని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. నేను ఎంతసేపు స్టేజ్ మీద తిట్టు ఊగిచ్చి పుట్టండి, రాండి, బయటికి చంపండి అలా చెప్తారా? అలా రాజకీయాలు చెప్తారు అట్లా ఎమ్మెల్యేలో? అది ఎవడని టీడీపీ కానీ, వైసీపీ కానీ, బీజేపీ కానీ వాళ్ళు ఎవరన్నా చెప్తున్నారా ప్రచారంలో? నేను ఇది చేస్తాను, ఇది చూసుకుంటాను అని చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా మా వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తాం, ఏంద్రా పరిస్థితి పిఠాపురంలో అంటే, ఆయన గురించి వదిలేండి అసలు, పిల్లకాకులు వస్తుంటారు అవుతాండి, అది కామనే ఓట్లు పడతాయి. ఇప్పుడు నేనే ఉన్నాను, డ్యూటీ లీవ్ పెట్టుకొని పోతున్నాం అందరం. ఇప్పుడు 10th అందరం లీవ్ పెట్టుకొని పోతున్నాం. ఎందుకు? వాంటెడ్గా పోతున్నాం, నీ బిల్డప్ తగ్గించాలని. ఇప్పుడు ఒక సీఎంను పట్టుకొని నువ్వు ఎవడవరా అంటే, నువ్వెంత, నీ బతికెంత అంటారు ఎవరన్నట్లా. అలానే జనాలకు కూడా వచ్చే ప్రేమ కూడా పోతుంది. మా ఇంట్లో మటు మంచిగా జరిగింది, దానికోసమైనా ఒక్కసారి ఓటేసి రావాలి. అక్కడ ఇల్లు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పి. ఆడ కాకులు, కుక్కలు, గన్మైన చిన్న లోకల్లో ఎవ్వరు లేరని, అది మళ్ళీ ఖాళీ చేయదు. ఎందుకుంటాడు ఆయన? ఒక మాట చెప్పండి. హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో, బంజారాలో, ఫిలింనాల్లో వాళ్ళు వండుకొని అడవి ఉంటాడా? ఉండడు కదా. ఊరికే జనాలను మొబ్బెట్టడానికి ఏదో చెప్పడానికి కదా. అవన్నీ ఏం జరగవు. డెఫినెట్గా ఆమె గెలుచుకుంటుంది. 99% కూడా ఈయనే వస్తాడు. ఎందుకు వాళ్ళు రావాలి? మళ్ళీ అంత పెద్ద ఆయన మోడీతోనే మీరు కూటమిని వెళ్ళారు కదా. మళ్ళీ మొన్ననే తెలిసిపోయింది ప్రజలకు, నీ మేనిఫెస్టో మాకు దండమరనైనా, మాకు నీకు సంబంధం లేదు అని చెప్పారు. సాల్దాడా కొత్తగా అనిపించిన మేనిఫెస్టోలో మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారు? కొత్తగా ఇవే చాలు. బస్సులు ఫ్రీ అంటున్నారు కదా, ఎందుకు బస్సులు ఫ్రీ కావాలా? బీదోడని సరే 2 మాటలు 3 మాటలు ఛాయ్ తాగుతాడు కదా, 20-30 రూపాయలు పెట్టుకొని. ఆ బస్సులు ఫ్రీ పెట్టి కోట్లు లాస్ చేసి ఆ డబ్బు తీసుకొచ్చి మనమేనే కదా వేసేది. గవర్నమెంట్ బాగుంటుంది కదా, మనం బాగుండేది. ఇలాంటి పిచ్చి పిచ్చి పథకాలను పెట్టుకొని నడిపిస్తున్నాడు. అది ఇంపాసిబుల్. ఏపీలో అంటున్నారు నాయన బస్సులు ఫ్రీ వద్దు అని. తెలంగాణలో చూసినారు, కర్ణాటకలో చూశారు, మా వాళ్ళు బెంగళూరులో ఉంటారు, ప్రతి ఒక్కరికి ఉంటారు, మా వాళ్ళకి, మీ వాళ్ళు అందరూ ఉంటారు. తెలిసిపోయింది బస్సు ఫ్రీ అనేది వేస్ట్ పథకం అదని అర్థమైంది. ఇంకోటి, ఆయన పెద్ద ఆయన అయిపోయాడు, ఏజ్లో పెద్ద ఆయన కానీ మనకు ఎవరైనా అవుతాం. సో ఆయన ఏం మాడితే ఆయనకి అర్థం కాలేదు. అలాంటివన్నీ ఆలోచిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ చేసుకుంటూ పోతాడు, ఏది ఆపడు, కంపల్సరీ చేసుకుంటూ పోతాడు. ఈసారి వస్తే అధికారంలోకి పోలవరం ప్రాజెక్టు 3 రోజుల విషయం క్లియర్ అవుతుంది అంటారు. చేస్తాడు, 5 yearsలో క్లియర్ చేస్తాడు కూడా. ఆ దమ్ముంది, చేస్తాడు కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా అభివృద్ధికే పోతాడు. అంబటి రాంబాబు గారు అల్లుడు కామెంట్ చేస్తున్నారు కదా, మా ఆయనకు ఓటు వేయద్దు అనేది, ఎలా చూస్తారు మీరు? అవన్నీ మాట్లాడతాను, పట్టించుకోమని. అసలు జనాలు అవి చూడడంలా, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అవి చూసుకుంటా పోతున్నారు అంతే. చిన్న కామన్ అయింది మాట్లాడేది. నా గురించి నోట్ ప్రాబ్లం. ఈ రోజా గారు ఈసారి విజయం అవకాశాలు ఉన్నాయంటారు మళ్ళీ? దాని గురించి నాకు తెలియదు, సారీ. థ్యాంక్ యూ.